అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ప్రారంభించి ఒక ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వచ్చి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని అధికారం దించి 164 సీట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులు అలాగే పవనన్న సహకారంతో కూటమి నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్న జనహృదయ నేత పొలిటికల్ సూపర్ స్టార్ అయిన మా నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు, మొన్న లైబ్రరీ ఓపెన్ చేశారు, పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నారు, అలాగే నిడమరులో మోడల్ స్కూలు, స్టేడియం, ఇలా ఎన్నో మన దుగ్గిరాల మండలంలో చూసుకుంటే రోడ్లు కానివ్వండి, ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, నూతనంగా ప్రారంభోత్సవం చేసుకున్న అన్న క్యాంటీన్ కానీ, హెల్త్ సెంటర్స్ కానివ్వండి, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నేనున్నానని ముందుకు నడిపించే మా యువ నాయకుడికి మేమందరం కూడా సదా రుణపడి ఉంటాము. అలాగే ఆయన రంగానికి చేసిన కృషి మనందరికీ తెలుసు. మెగా డిఎస్సి పేరుతో 16,500 ఉద్యోగాలు కల్పించడమే కాదు, టాటా కంపెనీ, గూగుల్ కంపెనీ, ఇప్పుడు మొన్న కూడా 2.5 లక్షల దావోస్కు వెళ్ళి యువత కోసం పరిశ్రమలు తీసుకొస్తున్న మా యువ నాయకుడికి యువత అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆదర్శంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు మా లోకేష్ గారు. ఇలా ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆయన వెంట ఉంటూ అలాగే బలహీన వర్గాలకి అండగా నిలిచే మా యువన కిషోరం నారా లోకేష్ గారికి ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.